ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడు వాళ్ళ ఇళ్లను వదిలి బయటికి వస్తున్న పరిస్థితి తిరుపతిలో నెలకొంది. అయితే పలు ఏరియాస్ పూర్తిగా కూడా వరద నీటితో నిండిపోయాయి. పలు కాలనీస్ అన్ని కూడా నీట మునిగిపోయాయి. ఇటు ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. వాన నీటిలో వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. విజువల్స్ లో చూస్తున్నాం. రోడ్డు మీద ఎంత మేర నీరు చేరుకుపోయిందో, కొన్ని ప్రదేశాల్లో మోకాళ్ళ లోతు నీరు కూడా అక్కడ చేరిపోయింది. అయితే ఇటు ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం సగం ఒక టైర్ మొత్తం కూడా నీటిలో మునిగిపోయిన విజువల్ మనకి కనిపిస్తోంది. దీంతో 2 వీలర్స్ మీద వెళ్లేవారు ఇటు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాన నీటిలో చాలా వరకు వాహనాలు ఆగిపోయాయి. స్కూల్ బస్సులు సైతం ఈ వాన నీటిలో ఆగిపోయాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడున్న స్థానికులంతా కూడా. ఎప్పుడూ కూడా ఇదే సమస్య అని అంటున్నారు తిరుపతి వాసులు. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా, ఎప్పుడు వాన పడినా సరే ఇటువంటి సమస్యలు తమకు ఎదురవుతూనే ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లోతట్టు కాలనీల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు ఇప్పటికే గవర్నమెంట్ సూచనలు జారీ చేసింది. అయితే ప్రతి వానాకాలంలో, ప్రతి వర్షాకాలంలో సూచనలకు మాత్రమే పరిమితమవుతున్న గవర్నమెంట్ ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అంటూ కూడా స్థానికులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. కేవలం కాలనీస్ లో మాత్రమే కాదు, ఇటు మెయిన్ రోడ్స్ మీద కూడా ఇటు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇటు స్కూటీలు, బండ్లు అన్ని కూడా ఆగిపోయిన విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇటు కార్లు, బస్సులు కూడా ఈ వర్షపు నీటిలో ఆగిపోయాయి. స్కూల్ బస్సులు, స్కూళ్ళకి వెళ్లాల్సిన పిల్లలతో క్యారీ అవుతున్న స్కూల్ బస్సెస్ అన్ని కూడా వరద నీటితో ఆగిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల ఇటు మోకాలలోతు నీరు వచ్చి చేరింది. మెయిన్ రోడ్స్ మీద కూడా ఇదే పరిస్థితి దాపురించడంతో అటు ప్రయాణికులు పొద్దున్నే ఆఫీసులకు, పనులకు వెళ్లే వారంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అండ్ కొన్ని కాలనీస్ లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. అయితే ఇప్పటి వరకు ప్రతి వర్షాకాలంలో కూడా కేవలం నామమాత్రాన వచ్చి చూసి వెళ్లడం, లేక జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేయడం తప్ప ఎవరు కూడా ఎటువంటి ఇటు గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఎటువంటి కార్యాచరణ రూపొందించడం లేదు అంటూ కూడా ఇప్పటికే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కళ్లు తెరిచి ఇటు తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. వాహనాలన్నీ కూడా రోడ్ల మీద ఆగిపోయిన పరిస్థితి అక్కడ దాపరించింది. విజువల్ చూస్తున్నాం. ఇద్దరు యువకులు ఇందాక స్కూటీ నడుపుతూ కూడా మధ్యలోనే ఆగిపోవడంతో నెట్టుకు వెళ్లిన విజువల్స్. కార్లు సగం, కార్ మొత్తానికి కూడా టైర్ సగానికి నీరు వచ్చేసిన విజువల్ మనం చూస్తున్నాము. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అక్కడ నుండి తరలి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. దాదాపు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. బస్సులు, కార్స్, 2 వీలర్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పొద్దున్నే స్కూళ్ళకి బయలుదేరిన పిల్లల బస్సులన్నీ కూడా అక్కడ రోడ్ల మీద ఆగిపోయాయి. మోకాల లోతు నీటితో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రజలు ఇటు గవర్నమెంట్ స్పందించి సరైన డ్రైనేజ్ సిస్టమ్, సరైన వాటర్ క్లాకింగ్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయాలంటూ కూడా అక్కడ ప్రజలు, స్థానికులు కోరుతున్నారు. ఇక తిరుపతి టూరిస్ట్ స్పాట్ కావటం, అక్కడ ప్రజలు కూడా ఎక్కువగా ఉండటంతో ఈ ఇబ్బందులు ఇంకా మరింతగా ఎక్కువగా అవుతున్నాయని చెప్పుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లక్ష్మీపురం సర్కిల్ దగ్గర అధికంగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనాలు రోడ్ల మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. స్కూల్ బస్సులు సైతం రోడ్ల మధ్యలోనే ఆగిపోయాయి. ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్కడ ప్రజలు. ఇళ్లకి వెళ్లలేక, పనులకి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ వాటర్, వరద నీరు మొత్తం కూడా ఒకేలా ప్రవహించడంతో అక్కడ మొత్తం కూడా తమకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో కూడా గవర్నమెంట్ నామమాత్రాన జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ వదిలేస్తుంది. అంతేకాని ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదు అంటూ కూడా ఇటు స్థానికులు ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అక్కడి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి నగరంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రస్తుతం వరకు భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా దీంతో వీధుల్లో ఎక్కడ చూసినా నీరు జలమయమైనాయి. ముఖ్యంగా లక్ష్మీపురం సర్కిల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి, పాదచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందంటున్నారు స్థానికులు. మనతో ఉన్నారు. ఎందుకు మీరు ఇక్కడ ఆగిపోయిందా మీ బస్సు? తెల్లవారుజాము నుంచి పడిన వర్షానికి మా బస్సు ఆగిపోయింది సార్. ఈ తిరుపతిలో ఈ విధంగా స్మార్ట్ సిటీ అంటారు. ఇదంతా ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇదంతా క్లీన్ చేసి ఈ విధంగా ఎంత వర్షం పడినా నీళ్ళు ఆగకుండా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయని దానివల్ల మా బస్సు అయిపోయింది. తెల్లారి నుంచి చాలా అవసరం పడుతున్నాం సార్. దయచేసి ప్రభుత్వం ఈ సమస్యని త్వరగా పరిష్కరించి చూడాలని మరీ కోరుతున్నాం సార్. ప్రస్తుతం మనం లక్ష్మీపురం సర్కిల్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే వాహనాలు ఆగిపోయిన పరిస్థితి, నీటిలో నిలిచిపోయి ఇటు స్కూల్ బస్సులతో పాటు ఉద్యోగాలకు వెళ్ళే వారి వాహనాలు కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎలా ఆగిపోయింది బాబు? ఎన్ని గంటలప్పుడు ఆగిపోయింది?
1 అవర్ అవుతుంది సార్ బస్ ఆగిపోయి. నీళ్ళు పోయినాయి, నీళ్ళు వెళ్ళిపోయాయి సార్, ఇంజిన్లోకి సైలెన్సర్లోకి వెళ్ళిపోయాయి. కంపెనీ బస్ సార్ అది. కంపెనీ. ఓకే. మొత్తం మీద చూస్తే ఇప్పుడు మనం తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల్లో ఉన్నాము. ఎప్పుడు చూసినా ఇదే సమస్య ఈ ప్రాంతంలో తలెత్తుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థను సరిగా ఆధునీకరించకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఎప్పుడు చూసి ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే తెల్లవారుజామున 3 గంటలకు ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్తారుగా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇక్కడికి మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు కానీ ఎవరు వచ్చి పరిస్థితిని సమీక్షించలేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే మనం చూడవచ్చు, ఇక్కడ ఒక స్కూల్ బస్ ఆగిపోయింది. అదేవిధంగా వాహనదారులు కూడా చాలా భయపడుతూ ఈ ప్రాంతంలో బయటకు వెళ్తున్న పరిస్థితి. ఈ గతంలో ఇదే ప్రాంతంలో ఒక డ్రైనేజ్లో పడి రిటైర్డ్ SBI ఉద్యోగి కూడా మరణించాడు. 2 రోజుల తర్వాత అతని మృతదేహం బయటపడిన పరిస్థితి. తాజాగా పరిణామాల నేపథ్యంలో ఈ రహదారిలో దాటుకోవడానికి కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. సుమారు ఏదైతే 3 నుంచి 4 అడుగుల మేర నీరు ఇక్కడ ప్రవహిస్తుంది. అంత లోతుగా నీరు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు ఒక 1/2 కిలోమీటర్ మేర ఏదైతే లక్ష్మీపురం సర్కిల్ ప్రారంభం నుంచి వెనకగా ఒక 1/2 కిలోమీటర్ మేర నీరు చేరుకోవడంతో ఈ ప్రాంతవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఈ ప్రాంతంలోకి వెళ్ళడానికి రావడానికి మెయిన్ సర్కిల్ ఇదే కావడము, ముఖ్యంగా ఇటు తిరుచానూరు వైపు వెళ్ళేవారు ఎయిర్ బైపాస్ రోడ్డు ఎంట్రీ కూడా ఇదే కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఏదైతే గత రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తుంది. కడలూరు వద్ద తుఫాను ఏదైతే అల్పపీడనం ప్రారంభమైంది దాని నేపథ్యంలోనే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం వరకు అత్యంత వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా అర్ధరాత్రికి మారిపోయింది. అర్ధరాత్రి 1 గంటకు ఏదైతే జల్లులుగా ప్రారంభమైన వర్షం 3 గంటల సమయం నుంచి తీవ్ర స్థాయిలో వర్షంగా నమోదైంది. ప్రస్తుతం ఏదైతే తిరుపతిలోనే లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా లక్ష్మీపురం సర్కిల్తో పాటు అదేవిధంగా సంజయ్ గాంధీ కాలనీ వీటితో పాటు ఆటోనగర్ ఏరియాలో తీవ్ర స్థాయిలో ఈ విధమైన పరిస్థితి తలెత్తింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా నీరు వచ్చిన పరిస్థితి. అయితే అధికారులు ముందస్తు సమాచారాన్ని తెలియజేయకపోవడంతో పాఠశాలలు యథావిధిగా నడుస్తున్న పరిస్థితి. అయితే ఈ వర్షం ఈ రోజంతా కురిసే అవకాశం ఉండడం వల్ల పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ విషయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే లక్ష్మీపురం సర్కిల్ ప్రతిసారి కొద్దిపాటి వర్షం పడినా ఇదే రకమైన పరిస్థితి తలెత్తింది. నగరపాలక సంస్థ అధికారులు కానీ సిబ్బంది కానీ ఈ విషయంలో సరైన ప్లానింగ్ లేకుండా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను నిర్వహిస్తున్నారు. అందువల్లనే ప్రతిసారి ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇలాంటి పరిస్థితి లక్ష్మీపురం సర్కిల్తో పాటు అదేవిధంగా ఏదైతే లీలామాల్ సర్కిల్తో పాటు డిమార్ట్ ఏరియాలోనూ దీంతోపాటు ఇటు ఆటో నగరు సంజయ్ గాంధీ కాలనీతో పాటు ఎస్టీవీ నగరు ఎస్వి నగర్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నీరు చేరింది. అది మరికొద్దిసేపు ఇదే వర్షం కురిస్తే ఇళ్లలోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. తిరుపతిలో వాన బీభత్సం సృష్టిస్తోంది. ఇటు వర్షపు నీరు అక్కడ లోతట్టు కాలనీస్లో మొత్తానికి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. వరద నీరు భారీగా వచ్చి చేరడంతో మెయిన్ రోడ్స్ అంతా కూడా నీట మునిగిపోయాయి. పలు కాలనీస్లో వర్షపు నీరు ఇళ్లల్లోకి కూడా చేరిపోయింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రోడ్ల మీద స్కూల్ బస్సులు సైతం ఆగిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇప్పటికైనా సరిగ్గా స్పందించాలి, ఇటు వాటర్ క్లాగింగ్ ని సరిచేయాలి అంటూ కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కొన్ని ప్రదేశాల్లో మోకాల లోతు నీరు కూడా వచ్చి చేరింది. అయితే తిరుపతి వాసులు ప్రతి ఏడాది వర్షపు కాలంలో సేమ్ ఇదే సిచ్యువేషన్ దాపరుస్తుంది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి తగిన ఏర్పాట్లను చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు.